నిన్న వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలీసుల కూంబింగ్ మొదలైంది. ఎన్కౌంటర్కు మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగవచ్చని ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. గౌతమి, ఏదైతే నిన్న వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీసు అధికారులంతా కూడా అప్రమత్తం చేశారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఏ క్షణమైనటువంటి ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో కూడా ఛత్తీస్గఢ్ బార్డర్ సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఇట్లీస్ట్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కావచ్చు, బార్డర్ లో ఉన్నటువంటి పోలీసు అన్ని కూడా అప్రమత్తం అయ్యారు. మొత్తం మీద అన్ని చోట్ల సరిహద్దు నల్గొండ, వరంగల్, కరీంనగర్ మొదలు పెడితే మొత్తం ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కడికెక్కడ కూంబింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ తాడ్వాయి అడవిలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత కూడా కొంతమంది అగ్రనేతలు ఆ స్థలం నుంచి తప్పించుకున్నారని కూడా పోలీసులు చాలా బలంగా నమ్ముతున్న నేపథ్యంలో కూడా వారి కోసం కూడా వరంగల్ జిల్లాలో తాడ్వాయి, గోవిందపేట పరిసర ప్రాంతాల్లో కూడా కూంబింగ్ కొనసాగుతుంది. ఇక ఈ తెలంగాణ జిల్లాకు సంబంధించి గతంలో ఇట్లీస్ట్ లో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఇట్లీస్ట్ లో ఉన్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు, ఇన్ఫార్మర్లు ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇన్ఫార్మర్లు ఉన్నటువంటి వ్యవస్థలో ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేసి కూడా అంతమందించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఏదైతే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గుత్తికొయ్య గూడాల్లో కూడా అనుమానితులు ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి కొనసాగుతుంది. కానీ ప్రధానంగా చూసినట్టయితే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సరిహద్దు పోలీస్ స్టేషన్ ఏదైనా అక్కడ మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా ఎక్కడి నుంచైనా ప్రతీకార చర్యగా కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విరుస్తలు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా అయితే విద్యాసాగర్ రెడ్డి ఎన్కౌంటర్ అని కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రతిచర్యగా వాళ్ళు దాడులు పాల్పడే అవకాశం ఉందని కూడా పోలీసులు హెచ్చరిక చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ కూడా ఉద్యమం పూర్తిగా ఎక్కడ కూడా మావోయిస్టు కదలికలు లేవని చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ఎన్కౌంటర్. ఎందుకంటే శృతి కూడా హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న నేపథ్యం మొత్తం చూస్తే పెద్ద ఎత్తున కూడా రిక్రూట్మెంట్ జరుగుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా ఇన్ఫార్మర్లతో సమాచారం తీసుకొని కూడా యథావిధిగా అనుమానితులు అనుభవించుకోవడం, మరోపక్క అడవి ప్రాంతాల్లో కూడా కూంబింగ్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వాసు.